freedom fighters, their sacrifices, selfless service, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేసి వాళ్ళ హ్యాపీనెస్ సాక్రిఫైస్ చేసి ఎంత కమిట్మెంట్తో ఎంత డెడికేషన్తో ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఫైనల్లీ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో వీఆర్ ఫ్రీ టుడే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ, బికాస్ ఆఫ్ దేర్ సాక్రిఫైసెస్. సో యూజువల్గా ఇండిపెండెన్స్ డే అంటే ప్రోగ్రామ్ షీట్ రెడీ చేస్తారు, కల్చరల్ ప్రోగ్రామ్, ఫ్లాగ్ హాయిస్టింగ్, మార్చ్ పాస్ట్ అండ్ రిమైనింగ్ థింగ్స్, స్వీట్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ ఉంటాయి. సో ఈరోజంతా దీంతోనే ఎంగేజ్ అయిపోతాము. సో ఈరోజు అయిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం దీని గురించి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీనికోసం ఎదురు చూస్తూ ఉంటాము. బట్ ఈ మధ్యలో మనము ఏం చేశాము, మన రోల్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, అకౌంటబిలిటీ ఏంటి, స్కూల్ రోల్ ఏంటి, టీచర్స్ రోల్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ రోల్ ఏంటి, ఇవన్నీ ఒక్కసారి మనము అనలైజ్ చేసుకోవాలి. మీరు టుడే యు ఆర్ ద స్టూడెంట్స్, బట్ టుమారో యు ఆర్ పవర్ఫుల్ సిటిజన్స్ ఆఫ్ ద నేషన్. సో ఈరోజు మీరు లర్నర్స్, బట్ టుమారో యూ విల్ బీ లెజెండర్స్. సో టుమారో లెజెండర్స్గా ఉండాలి అంటే టుడే పవర్ఫుల్ లెర్నర్స్గా ఉండాలి. ఇప్పుడు మన సమాజంలో చూస్తే క్రైమ్ రేట్ చాలా పెరిగిపోయింది. యాక్చువల్లీ 2026కి యూత్ పాపులేషన్ మన ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నది. ఈ యూత్ పాపులేషన్ ఉండడం వలన సమాజం, మన కంట్రీ బాగా డెవలప్ అవుతుంది, మంచి ప్రోగ్రెసివ్ మేనర్లో ముందుకు వెళ్తుంది అని చాలామందికి ఆశలు ఉన్నాయి. అది జరుగుతూనే ఉంది. బట్ ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గించలేకుండా పోతున్నాము. మనము ప్రతిరోజు న్యూస్ పేపర్లు చూస్తే ఈ క్రిమినల్స్ క్రైమ్ రేట్ గురించి మనము చూస్తే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో మన సమాజం మారాలి అంటే ఫస్ట్ మనం మారాలి. మనలో వాల్యూస్ డెవలప్ చేసుకోవాలి, ఇంకల్కేట్ అవ్వాలి. ఎడ్యుకేషన్ ఒకటే కాదు, వాల్యూ ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు చిన్న స్టోరీ చెప్తాను, ఒక 2-3 స్టోరీస్. ఎందుకంటే ఇది కూడా నాది లాస్ట్ ఇండిపెండెన్స్ డే. నెక్స్ట్ ఇయర్కి నేను రిటైర్ అయిపోయి ఉంటాను, జూన్. జస్ట్ ఒక 10 మినిట్స్ టైం తీసుకుంటాను. ఒక అబ్బాయి వాళ్ళ అమ్మకి రోజు హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు చిన్న చిన్న దొంగతనాలు చేసి వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, కొన్ని ప్రొవిజన్స్, అలాంటివన్నీ బయట దొంగతనం చేసి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తూ ఉండేవాడు. వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. చాలా బాగా చేసేవరా నువ్వు అని ఎంకరేజ్ చేసేది. తర్వాత అబ్బాయికి యాక్చువల్లీ అది తప్పు అని తెలియదు, ఎందుకంటే వాళ్ళమ్మ ఎంకరేజ్ చేస్తుంది కదా, దానివల్ల అది కరెక్ట్ అనుకున్నాడు. సో కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, కొన్ని డేస్, ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి పెద్ద గజ దొంగగా మారిపోయాడు. అలా మారిన తర్వాత పోలీస్ పీపుల్ వచ్చి ఆ అబ్బాయిని పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో వేశారు, పనిష్మెంట్ ఇచ్చారు. జైల్లో వేయడానికి ముందు వాళ్ళమ్మ అబ్బాయి దగ్గరికి వచ్చి, ఎందుకురా ఇంత తప్పు చేసావు నువ్వు, ఇది చేయకుండా ఉంటే ఈరోజు మనకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు, నువ్వు జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా క్రియేట్ అయ్యేది కాదు, ఎందుకు ఇలా చేసావని వాళ్ళమ్మ అడిగింది. దానికి ఆ అబ్బాయి సమాధానం ఏంటంటే, నేను చిన్నప్పుడు చిన్న దొంగతనాలు చేస్తున్నప్పుడు నువ్వు ఇదే మాట చెప్పి ఉన్నట్లయితే, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని నువ్వు చెప్పి ఉన్నట్లయితే ఈరోజు నేను ఒక మంచి యూత్, ఒక మంచి సిటిజన్గా తయారయ్యేవాడిని. సో ఒక తల్లిగా, పేరెంట్స్గా మీరు చెప్పలేదు కాబట్టి ఈరోజు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందా? అంటే మనము ఇంటి దగ్గర ఉన్నప్పుడు తప్పు చేస్తే ఎవరు మనల్ని డిసిప్లిన్లో ఉంచాలి? పేరెంట్స్, అమ్మ నాన్న. సిబ్లింగ్స్ ఉంటే మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళు చెప్పాలి. సో అక్కడే
బీజం పడుతుంది మన క్యారెక్టర్ ఏంటి అనేది మన ఇంటి దగ్గరే. అలాగే మనం ఇంటి దగ్గర నుండి స్కూల్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మోరల్ వాల్యూస్ ఎవరు నేర్పించాలి? మన టీచర్స్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, స్కూల్లో ఉన్న స్టేక్ హోల్డర్స్. సో యూజువల్లీ స్టూడెంట్స్ ఏంటంటే ఒక 25% టీచర్స్ నుండి నేర్చుకుంటారు, 25% ఫ్రెండ్స్ నుంచి నేర్చుకుంటారు, 25% సొసైటీ సమాజం నుండి నేర్చుకుంటారు, రిమైనింగ్ 25% వాళ్ళ ఓన్గా ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటారు. సో ఇక్కడ రోల్ ఆఫ్ ద స్కూల్ అండ్ రోల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, రోల్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద విద్యాలయ నేను చెప్తున్నాను ఏంటంటే 25% టీచర్స్ నుంచి మీరు నేర్చుకుంటారు, 25% మీ ఫ్రెండ్స్ని కూడా తయారు చేసేది, వాళ్ళలో వాల్యూస్ ఇంకల్కేట్ చేసేది స్కూల్, టీచర్స్, స్టేక్ హోల్డర్స్. అలాగే సమాజం, సొసైటీలో ఉన్న మనుషులు కూడా ఒక స్కూల్ నుండి వచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా స్కూల్లో చదువుకున్న వాళ్ళే. సో వాళ్ళల్లో కూడా వాల్యూస్ డెవలప్ చేసేది టీచర్స్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఓవరాల్గా చూస్తే 75% ఇంపాక్ట్ స్టూడెంట్స్ మీద, యూత్ మీద ఎవరిది ఉంటుంది చెప్పండి? స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్. రిమైనింగ్ 20% మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్, మీ ఓన్గా ఎక్స్పీరియన్స్ తోటి నేర్చుకునేవి, తెలుసుకునేవి. సో ఈ విధంగా వాల్యూ ఎడ్యుకేషన్ గనక పిల్లలకి ఇవ్వగలిగితే మన సమాజం చాలా బాగుంటుంది. ఇప్పుడే ఒక సెంటెన్స్ చెప్పాను, టుడే యు ఆర్ లెర్నర్స్. ఈ లెర్నింగ్ అనేది కరెక్ట్గా జరిగితే మీరు సమాజంలోకి వెళ్ళిన తర్వాత లెజెండర్స్ అవుతారు, స్టోరీస్ క్రియేట్ చేస్తారు, హిస్టరీ క్రియేట్ చేస్తారు. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. నేను పీజీటీ బయాలజీగా ఆదిలాబాద్లో వర్క్ చేసేటప్పుడు వివేకానంద శుక్ల అని ఒక స్టూడెంట్ ఉన్నాడు. యాక్చువల్లీ అప్పట్లో కూడా ఈ కల్చర్ ఉండేది, నియర్ బై స్కూల్స్కి వెళ్ళి అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకోవడం, చేయడం, నవోదయ విద్యాలయాస్ గురించి హైలైట్ చేయడం, వాళ్ళకి చెప్పడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఈ పిల్లలకి ఎవరైతే డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ మిస్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్ తోటి అప్పట్లో కూడా ఇదే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళం మేము. సో వెంకటేశ్వర్లు సార్, తెలుగు సార్, నియర్ బై అక్కడ ఆదిలాబాద్లో మేము సిరిపూర్ కాగజ్ నగర్లో వర్క్ చేస్తున్నప్పుడు ఫాతిమా కాన్వెంట్, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ ఉన్నది, ఆ కాన్వెంట్కి వెళ్ళారు. పిల్లల దగ్గర నుంచి అప్లికేషన్స్ అన్నీ కూడాను కలెక్ట్ చేశారు. లాస్ట్లో ఒక అబ్బాయి ఫిల్ చేసి సబ్మిట్ చేయడం కొంచెం లేట్ అయింది. సార్ నాది మర్చిపోయారు సార్ అప్లికేషన్, నాది కూడా తీసుకొని వెళ్ళండి అని పరిగెత్తుకుంటూ ఒక ఇన్నోసెంట్ ఫెలో ఆ అబ్బాయి సార్కి అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి వివేకానంద శుక్ల. వాడు స్కూల్లో జాయిన్ అయిపోయిన తర్వాత 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అక్కడే చదివాడు. నా స్టూడెంట్, సార్ కూడా స్టూడెంట్. వాడి ఆలోచన విధానం చాలా స్పెషల్గా ఉండేది. ఎప్పుడు ఇన్నోవేటివ్ ఐడియాస్, క్రియేటివ్ ఐడియాస్, యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్ అలాంటివి చేస్తూ ఉండేవాడు. అంటే మైండ్ అంతా కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండేది. సో అలాంటి అబ్బాయి 12th క్లాస్ కంప్లీట్ అయింది, బయటకు స్టడీకి వెళ్ళాడు. ఫర్దర్ స్టడీస్ అన్నీ కంప్లీట్ అయినాయి. జస్ట్ 1 year బ్యాక్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. శుక్ల నంబర్ నా దగ్గర కూడా ఉంది, ఫోన్ నంబర్. వాడు ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాడు. ఎస్పీ తమిళనాడు స్టేట్లో. జస్ట్ 5 days బ్యాక్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ గారు ఆ అబ్బాయికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ డ్రగ్స్ యూసేజ్ అనేది అవన్నీ స్టాప్ చేశాడు, చాలా వరకు కట్ చేశాడు. స్టాప్ చేయడం వలన స్పెషల్ అవార్డు ఇవ్వడం జరిగింది శుక్ల. అది మేము న్యూస్ పేపర్లో చూసాము. ఆల్రెడీ శుక్ల నంబర్ మా దగ్గర ఉన్నది కాబట్టి సార్ ఒకసారి ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు. సార్ మెసేజ్ పెట్టిన తర్వాత ఒక 3-4 days బ్యాక్ అబ్బాయి నైట్ 9:30కి మాకు కాల్ చేశాడు. కాల్ చేసి సార్తో మాట్లాడిన తర్వాత, సార్ మేడం బాగున్నారా అని అడిగారు. ఎంత చక్కగా గుర్తుపెట్టుకున్నాడు. తర్వాత నేను కూడా మాట్లాడాను. నేను మాట్లాడుతున్నప్పుడు మేడం వరుణ్ అన్న బాగున్నాడా అన్నాడు. వరుణ్ అంటే మా అబ్బాయికి జూనియర్ శుక్ల. అన్న బాగున్నాడు మేడం అని ఎంత చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా పేరుని అడిగాడు. ఆ
ఆ అటాచ్మెంట్ ఎలా ఉందో ఒకసారి గమనించండి. సో ఒకప్పుడు మీలాగే ఆ అబ్బాయి కూడా స్టూడెంట్, బట్ ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక పవర్ఫుల్ సిటిజన్గా సమాజానికి సేవ చేస్తున్నాడు. సమాజానికి సేవ చేయడము అంటే యాక్చువల్లీ ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. మనం కష్టపడి చదువుకోవాలి, మోరల్ వాల్యూస్ డెవలప్ చేసుకోవాలి, సమాజంలోకి ఎంటర్ అవ్వాలి. ఎక్కడ జాబ్ వస్తే, ఏ సెక్టార్లో జాబ్ వస్తే అది పర్ఫెక్ట్గా చేయాలి. అకౌంటబిలిటీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. దానివల్ల మీకు వాల్యూ పెరుగుతుంది, ఒక స్టేటస్ ఉంటుంది, మీ ఫ్యామిలీ మంచిగా రన్ అవుతుంది, సొసైటీలో ఒక వాల్యూ ఉంటుంది, సమాజానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, అలాగే మన కంట్రీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే దేశానికి మనం సేవ చేయడం అంటే మన డ్యూటీస్ మనం కరెక్ట్గా చేయడమే, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మనం తెలుసుకోవడమే. అర్థమైందా అందరికీ పాయింట్? సో నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫ్యూచర్లో మీరందరూ కూడా చక్కగా మంచి సిటిజన్స్గా అవ్వాలి. వాల్యూ ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. బీయింగ్ బయాలజీ టీచర్ చెప్తున్నాను. బ్యాలెన్స్డ్ డైట్ అంటే అందరికి ఐడియా ఉన్నది. మనం తినే డైట్లో 7 కాంపోనెంట్స్ ఉండాలి. ఎవ్రీబడి నోస్ అబౌట్ దట్. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్ అండ్ రఫేజ్. 7 ఐటమ్స్. ఈ 7 ఐటమ్స్లో ఓన్లీ రైస్ తిని బ్రతికే వాళ్ళు ఎంతమంది చెప్పండి? మిగతా అన్నీ తినకుండా ఓన్లీ రైస్ తింటే ఏమవుతుంది? బాడీలో నంబర్ ఆఫ్ డిజార్డర్స్ వస్తాయి, డెఫిషియన్సీ డిజార్డర్స్. అలాగే అంటే మన బాడీ బాగా గ్రో అవ్వాలి, డెవలప్ అవ్వాలి అంటే మన డైట్లో, రెగ్యులర్గా మనం తినే డైట్లో, ఫుడ్లో 7 కాంపోనెంట్స్ ఎలా అడిక్వేట్ అమౌంట్లో ఉండాలో, సిమిలర్లీ స్కూల్లో మీరు చదువుకునేటప్పుడు చదువు ఒక్కటే కాదు, ఓన్లీ బుక్ చదువుకోవడం, దానిలో ఉన్న నాలెడ్జ్ గెయిన్ చేయడం, మార్క్స్ స్కోరింగ్ చేయడం, ర్యాంక్స్ తెచ్చుకోవడం ఒకటే కాదు. వాల్యూస్, మోరల్ వాల్యూస్ డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు మోరల్ వాల్యూస్ డెవలప్ చేసుకుంటారో అలాంగ్ విత్ స్టడీ, అప్పుడే మీరు సమాజానికి బాగా ఉపయోగపడే విధంగా తయారవుతారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, 7 కాంపోనెంట్స్ ఫుడ్లో కనుక ఉంటే, డైట్లో ఉంటే మన బాడీ ఎలా గ్రో అవుతుంది, ఎంత హెల్దీగా ఉంటామో అలాగే మన సొసైటీ, మన కంట్రీ అంత హెల్దీగా ఉంటుంది. మీ ఆలోచనలు హెల్దీగా ఉంటాయి. అంటే మోరల్ వాల్యూస్, వాల్యూ ఎడ్యుకేషన్ కనుక ఉంటే. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, శంకర్ దయాళ్ శర్మ అని మీకు తెలుసమ్మా? 1994లో మన రాష్ట్రపతిగా ఉన్నారు. విన్నారా? ఐడియా ఉందా? ఆయన ఒకసారి మస్కట్ వెళ్ళారు. మస్కట్ వెళ్ళినప్పుడు యాక్చువల్లీ అక్కడ మస్కట్లో ఒక రాజు ఉన్నారు, మహారాజ్. ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చి ఈయన రిసీవ్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఇది ప్రోటోకాల్ కాదు. మస్కట్ రాజు వచ్చి ఈయన్ని రిసీవ్ చేసుకోవాలనేది ఎక్కడ నియమం లేదు, ప్రోటోకాల్ లేదు. అయినా కానీ మస్కట్ రాజు వచ్చి అక్కడ అబ్బాయిని, శంకర్ దయాళ్ శర్మని రిసీవ్ చేసుకున్నారు. అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆయన తీసుకెళ్ళడానికి అక్కడ పెద్ద కారు పెట్టారు, డ్రైవర్ కూడా ఉన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత అతనికి కారు లోపలికి ఎక్కిన తర్వాత ఈ రాజు ఎవరైతే ఉన్నారో, మస్కట్ రాజు, ఆ డ్రైవర్ని దింపేసి నేనే డ్రైవ్ చేస్తాను, ఆయనని వెన్యూ ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పేసి డ్రైవ్ చేసి తీసుకెళ్ళాడు. చాలామంది ఆయన అడిగారు, మీరు ఒక కింగ్ ఇక్కడ మస్కట్కి, మీరు కింగ్ అయి ఉండి కూడాను అతన్ని రిసీవ్ చేసుకొని అతనికి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఒక డ్రైవర్గా యాడ్ చేసి డ్రైవ్ చేసి ఆ వెన్యూ తీసుకొచ్చారు, ఎందుకని అని అడిగారు. అతను ఏం చెప్పాడంటే, నేను పూనాలో చదువుకుంటున్నప్పుడు ఆయన మా ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఓన్లీ స్టడీ ఒక్కటే కాదు, మాకు చాలా వాల్యూస్ నేర్పించారు. ఆ వాల్యూస్ అన్ని నేర్పించడం వల్లనే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను, అందుకని ఆయనకి నేను రెస్పెక్ట్ ఇస్తున్నానని చెప్పారు. అంటే మన స్టడీతో పాటు ఏముండాలి? వాల్యూస్ డెవలప్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, మన లైబ్రరీలో చాలా బుక్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడు టెక్స్ట్ బుక్స్, రెఫరెన్స్ బుక్స్ వీటికే కన్ఫైన్ అవుతున్నారు. సో వాల్యూస్ పెంచుకోవడానికి నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. టైం వేస్ట్ చేయకుండా అలాంటి బుక్స్ రీడింగ్ చేయండి. మహాత్మా గాంధీ గారు కొన్ని బుక్స్ చదవడం వలన ఆయన బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చింది.
శ్రవణ కుమారుని కథ విన్నారా మీరు ఎప్పుడన్నా? స్టోరీ, ఆ పేరెంట్స్ని ఎలా చూసుకున్నాడు అనేది. సత్య హరిశ్చంద్ర నాటకం ఎప్పుడన్నా చూసారా మీరు? సో అవన్నీ చూసిన తర్వాత, ఆ బుక్స్ రిఫర్ చేసిన తర్వాత, చదివిన తర్వాత గాంధీ గారు ఒక మహాత్ముడిగా అయ్యారు. అంటే ఒకప్పుడు లెర్నర్, తర్వాత లెజెండర్. ఓకే, సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. ఇన్ఫోసిస్ బాస్ ఎవరో తెలుసా? నారాయణమూర్తి గారు. ఆయన వైఫ్ సుధామూర్తి గారు. ఒకసారి ఆమె న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చూశారు. ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత టాప్ ర్యాంకర్స్ ఇంటర్వ్యూస్ అవన్నీ చూశారు న్యూస్ పేపర్లో. ఒక స్టూడెంట్కి హనుమంతప్ప అబ్బాయి పేరు, 8th ర్యాంక్ వచ్చింది ఆ అబ్బాయికి, 8th ర్యాంక్. ఆ అబ్బాయి ఇంటర్వ్యూలో ఫర్దర్గా ఎలా కంటిన్యూ చేస్తావు స్టడీస్ అని అడిగినప్పుడు, నా ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ, మాకు మనీ లేదు, ఫర్దర్గా చదువుకోవడానికి వీలు కాదు, నేను ఇంతటితో స్టాప్ చేస్తానని చెప్పాడు. అది విన్న తర్వాత ఆమె ఆ అబ్బాయిని పిలిపించి మాట్లాడి, బాబు నీ చదువుకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పు, నేను చదివిస్తాను నిన్ను, మంత్కి ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, నేను మొత్తం నీకు ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పింది. ఆ అబ్బాయి మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత, అప్పట్లో స్టడీ చేయాలంటే కొంచెం డేస్ బ్యాక్ కాబట్టి 300 రూపీస్ పర్ మంత్ ఖర్చు. అదే విషయం ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రతి మంత్ అమౌంట్ పంపించడం, అబ్బాయి చదువుకోవడం అలా జరిగింది. ఒకసారి ఒక లెటర్ వచ్చింది ఆమెకి, సుధామూర్తి గారికి ఒక లెటర్ వచ్చింది, అబ్బాయి నుంచే లెటర్ వచ్చింది. ఆ లెటర్లో అబ్బాయి థ్యాంక్స్ చెప్తూ లెటర్ రాశాడు. తర్వాత దానిలో 600 రూపీస్ కూడా మనీ బ్యాక్ పంపించాడు. ఎందుకు 600 రూపీస్ మనీ బ్యాక్ పంపించాడు అంటే, 2 months హాలిడేస్ ఇచ్చారు, అక్కడ చదువుకునే అవసరం లేదు కాబట్టి, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి, ఆ మనీ వేస్ట్ చేయకుండా, మిస్యూజ్ చేయకుండా, తన పర్సనల్ బెనిఫిట్ కోసం, ఫ్యామిలీ బెనిఫిట్ కోసం కూడా యూజ్ చేయకుండా మళ్ళీ బ్యాక్ పంపించాడు. ఎంత నిజాయితీపరుడు అబ్బాయి, ఆలోచించండి ఒకసారి. పూర్ ఫ్యామిలీ అయినా కానీ ఎంత నిజాయితీగా ఉన్నాడు. అంటే డబ్బు ఉంటేనే నిజాయితీ ఉంటుందని అనుకోవడానికి లేదు, పూర్ ఫ్యామిలీ అయినా కానీ నిజాయితీ ఉంటుంది. సో ఇలాంటి వాల్యూస్ మీరు కనుక డెవలప్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో చాలా ఉపయోగపడతారు, సమాజానికి చాలా ఉపయోగపడతారు, అలాగే దేశానికి చాలా ఉపయోగపడతారు. అబ్దుల్ కలాంజీ, ఆయన రాష్ట్రపతిగా పవర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆయన ఎవరిని విజిట్ చేశారో తెలుసా మీకు? ఆయన టీచర్, ఇష్టమైన టీచర్. ఆయన చదువుకుంటున్నప్పుడు సైంటిస్ట్గా ఉండాలని, పైలట్ కావాలని, ఆయనలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది, డిజైర్ అనేది గ్రహించి ఆయన మోటివేట్ చేసిన టీచర్ని కలవడం జరిగింది ఫస్ట్. అంటే దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీచర్స్, వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్, స్కూల్స్, విద్యాలయాస్. సో మీరు ఇక్కడ ఉన్నప్పుడు దీని వాల్యూ కొంతమందికి బాగా తెలుసు, వాల్యూ బాగా తెలుసుకుంటారు, అందరినీ నేను అనడం లేదు, కొంతమందికి దీని వాల్యూ తెలీదు. సో మీరు దీని వాల్యూ తెలుసుకొని, జాగ్రత్తగా చదువుకొని, మంచి వాల్యూస్ డెవలప్ చేసుకొని, ఫ్యూచర్లో సమాజంలోకి ఎంటర్ అయ్యి సమాజానికి సేవ చేస్తూ, మీ ఫ్యామిలీకి సేవ చేస్తూ, మన దేశానికి సేవ చేస్తూ, దేశాన్ని ముందుకి నడిపించాలని కోరుతున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ కూడాను హ్యాపీగా ఉండండి. తర్వాత స్మాల్ ఇన్ఫర్మేషన్, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు ఎట్ వేరియస్ లెవెల్స్, క్లస్టర్ లెవెల్, రీజనల్ లెవెల్, నేషనల్ లెవెల్. సో క్లస్టర్ లెవెల్లో మన స్కూల్ నుంచి 7 ఎగ్జిబిట్స్ ప్రిపేర్ చేసి పార్టిసిపేట్ చేశారు. సో దానిలో 2 స్టూడెంట్స్ ఎగ్జిబిట్స్ రీజనల్ లెవెల్కి సెలెక్ట్ అయినాయి. ఆ 2 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేషనల్ లెవెల్కి ఒక ఎగ్జిబిట్ సెలెక్ట్ అయ్యింది. ఎగ్జిబిట్ ప్రిపేర్ చేసిన వాళ్ళు సాయి సుహారిక, 11th క్లాస్. సబ్ టీమ్ వేస్ట్ మేనేజ్మెంట్, టీమ్ వచ్చేసి స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఫర్ వికసిత్ భారత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్. సో కంగ్రాచ్యులేషన్స్ టు సాయి సుహారిక.
అమ్మాయి కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది, మంచి నాలెడ్జ్ ఉంది, ఆ అమ్మాయిలో ఆ సైంటిఫిక్ టెంపర్ అనేది ఉన్నది, ఆ రీసెర్చ్ ఓరియంటెడ్గా చేయాలి అనే ఆ తపన ఉన్నది. సో అలాంటివి ఎంకరేజ్ చేసి ఆ అమ్మాయిని ఐడెంటిఫై చేసి ఆ అమ్మాయి చేత ప్రాజెక్ట్ చేయించింది మన హరీష్ కుమార్, పీజీటీ బయాలజీ. కంగ్రాచులేషన్స్ టు హరీష్ కుమార్. సో మీరందరూ కూడాను ప్రతి వాళ్ళలో టాలెంట్ ఉంటుంది, ప్రతి వాళ్ళలో ఉంటుంది ఇన్హెరెంట్ టాలెంట్. ఆ టాలెంట్ని, ఆ ఇన్నర్ కెపాసిటీని రికగ్నైజ్ చేసి అది బయటికి తీసుకొచ్చి దాన్ని సరైన షేప్లో, సరైన ట్రాక్లో కనుక పెడితే ప్రతి వాళ్ళు కూడా పవర్ఫుల్ సిటిజన్స్ ఆఫ్ ద నేషన్ అవుతారు. ఓకే, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.